ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఈ రోజున 80% వరకు అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. పాత పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆగిపోయాయి అనుకున్న పనుల్లో కూడా మళ్లీ కదలికలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భూములకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సమయం వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. కోర్టు కేసులలో విజయాన్ని సాధిస్తారు. రిజిస్ట్రేషన్ పనులు ముందంజలో కొనసాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంపార్టెంట్ వర్క్స్ని పూర్తి చేసుకోవడానికి ఈరోజు మీకు చక్కగా అనుకూలిస్తుంది. ఆర్థికపరమైన విషయాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉంది. అలాగే గురువు యొక్క బలం ఎక్కువగా ఉండడం వలన డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. కుంభరాశి వారికి ఈ రోజున ధనలాభం ఉండే ఆస్కారం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రిస్క్తో కూడిన బిజినెస్ను చేస్తారు. అయినప్పటికీ కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా నష్టం ఏమీ వాటల్లదు. చివరికి టెన్షన్స్ అన్నీ ప్రక్కన పెట్టేసి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. విలువైన అమ్మకాలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగరీత్యా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వర్క్ టార్గెట్ని సులభంగా పూర్తి చేస్తారు. యాజమాన్యం మీపై ప్రశంసలు కురిపిస్తారు. ఈ రోజున మీపై దృష్టి దోషం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. సొంత వాహన ప్రయాణాలు మీకు ప్రమాదాలు తెచ్చిపెడతాయి. భోజన వేళలు మారతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఇంట్లో వారు మీ పట్ల ప్రేమను కలిగి ఉంటారు. కొన్ని గంటలు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు. అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట రంగు నలుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.